హలో సార్. హే హాయ్ విక్రమ్, హౌ ఆర్ యూ? గుడ్ సార్. అవును, మొన్న నాతో పాటు వచ్చాడు అరుణ్ అని, ఆయన ఎక్కడ చూసావా? లేదు సార్. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. అవును, ఈ ఊరు గురించి కానీ ఈ ఊర్లోకి వచ్చేళ్లే వాళ్ళ గురించి కానీ నీకేమైనా ఐడియా ఉందా? లేదు సార్, అంటే నేను కూడా రీసెంట్ గానే ఇక్కడికి వచ్చాను. ఎందుకు? అంటే లవ్వా? ఏది ఆ ఎస్ఐ గారు డాక్టరేగా? అవును సార్. హలో, వాట్? సార్ ఏమైంది సార్? ఏంటలా పరిగెడుతున్నారు? అరుణ్, అరుణ్, వెనకొండమ్మా, ముందుకు రాకండి, వెనకొనండి. ఇంకా ఛాతీ మీద బలమైన గాయం కారణంగా గుండె ఆగిపోయి ఉండొచ్చు. అవును, రాత్రి ఆ టైంకి అరుణ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? జరగండి జరగండి జరగండి. ముందు నుంచే చెప్తున్నా, వినలేదు. మీరు కూడా అర్థం చేసుకుని వదిలేస్తే అందరికీ మంచిది. థ్యాంక్స్ ఫర్ యూర్ అడ్వైస్. నేను ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపే అలవాటు నాకు లేదు. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. ఓకే సార్. అంకుల్, ఆ, అసలు తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది అంకుల్. అరుణ్ గురించా? అవునండి. అసలు ఎంత దారుణం ఏంటండి? దెయ్యం చంపేసిందా? రేయ్, ప్రశాంతంగా ముందు అవుతుంటే దెయ్యాలు పోతాలంటే పెట్టరా బాబు. అంకుల్ మీరే చెప్పండి, అరుణ్ని నిజంగానే దెయ్యం చంపేసిందా? బా, మ్మ్. వాటర్లో వాటర్ ఎక్కేస్తుంది, వాటర్లో వాటర్ ఎక్కేస్తుంది బా. మొత్తానికి వాటర్ తేడారా బుజ్జి? అసలు అంకుల్ ఆ రేయ్, శవం ఆపరా బాబు, ఆ సౌండ్ చెప్తుంటే ఎవరిలేడేస్తున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. మాకు మాత్రం అర్థం అవుతుందాం కదా, ఏదో మంత్ అయిన మొత్తంలో మేనేజ్ చేస్తున్నాం అంతే. ఒరే, నాకు తేడా ఉందిరా, బట్టలు తెస్తాను, మన ఊరు వెళ్ళిపోతారా బాబు. ఎందుకు అంత భయపడతావు? ఆ కిటికీలో మెరుపుల మధ్యన ఒక ఆకారం కనిపించిందిరా. ఎక్కడ్రా? నాకేం కనిపించట్లేదురా. ఒరే, అందరం పెట్టరా బాబు, నీకు భయం పెట్టలేదా? అరే బుచ్చి, మనం చదువుకునేటప్పుడు పద్యం తెలుసు, గద్యం తెలుసు. నేను పెద్దయ్యాక మద్యం తెలిసింది. అది పుచ్చుకున్నాక నాలో ధైర్యం ఉందని తెలిసింది. ఈ టైంలో ప్రాసలు ఒకటి మందు వేసి వేసి మందు మందు కొంచెం కొంచెం. ఎక్కడ్రా దయ్యం? నా ఎదుర్కొంటా రమ్మను చంపేస్తాను. రావే. ఒరే, నువ్వేంట్రా బాబు దారికి దరిద్రని ఇంటి తెచ్చుకుంటానంటావు? దమ్ముంటే గుమ్మం దాకా వచ్చి నుంచోమని చెప్పు, చూసుకుందాము. ఏంటి నేను వెళ్ళా? చెప్పానండి, మన ముగ్గురు కలిసి వెళ్ళి ఎక్కడికి? గుమ్మం దగ్గరికి. నేను రానకు భయం. నాకు మాత్రం చెప్పానంటే నేను రాను. నీ చెప్పేదేనంట్రా. మన ముగ్గురం కలిసి వెళ్ళి డోర్ ఓపెన్ చేద్దాం. ఒకవేళ కాళ్ళు అటు మా డౌన్ ఇటు ఉన్నాయనుకో, అది దెయ్యం. అప్పుడేం చేద్దాం? వెంటనే తలుపేసేద్దాం.
అలాగా చెమ్మ చెక్క చరడి మొగ్గ ఉంటది. ఒరే భయంగా ఉంది. ఎంత నీ ఏళ్ళ పర్లేదు వెళ్ళిపడదు వెళ్ళు లేపరా ఈయనొకడు అంకుల్ లేకండి ఏం పర్లేదు మీ బీపీ ఏ కంట్రోల్ ఉందా కదా ఓకే ఎప్పుడు చూద్దాం మెల్లగరండి ఏం పర్లేదు ఏం పర్లేదు అను ఏమైంది? నాన్నకి హార్ట్ అటాక్. కొంప తీసి పోయాడా? నీకు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. మనం కూడా వెళ్దాం. త్వరగా విక్కి. సార్ సార్ చచ్చావురా దేవుడా. ఒరవికి చీపని తిప్పు. అడు చూస్తావేంట్రా ఆయన కన్నా ముందు మనం పోయేలా ఉన్నాం. విక్కి ఇటువైపు నుంచి ముందు నువ్వు వెనక కొయ్యటే ఇదేనేమో. శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ ప్రభు హల్లెలూయా. రేయ్ నువ్వు కాసేపు నోరుమూస్తావా? డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? నో ప్రాబ్లం, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. స్ట్రోక్ వచ్చాక చాలాసేపటికి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇంకొంచెం లేట్ అయి ఉంటే ప్రాబ్లం అయ్యేది. థ్యాంక్ యూ అండి. చూడొచ్చా డాక్టర్? పేషెంట్కి రెస్ట్ అవసరం, ఉదయాన్నే చూడండి. పదండి డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, కాఫీ చెప్పింది నేనే. ఓకే తీసుకోండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కాఫీకా? కాఫీలో ఉన్న విశేషానికి. అనగనగనగా ఒక శ్మశానం, ఆ శ్మశానం పక్కన ఒక చెరువు, ఆ చెరువు ఓనరు పాలేరు కలిసి రాత్రిపూట చెరువు చూద్దామని వెళ్తున్నారు. ఓనరు పాలేరు నడుస్తున్నారు. కొంచెం ముందుకెళ్ళగా అప్పుడు ఓనరు పాలేరు నడుస్తూనే ఉన్నారు. దూరంగా సమాధుల నుంచి 2 దెయ్యాలు బయటికి లేచాయి. లేచి హ్యాపీ బర్త్డే టు యు అని పార్టీ చేసుకుంటున్నాయి. ఆ తర్వాత ఏముంది, పాలేరు ఓనరు ఇద్దరు చెరువులోకి దూకి చచ్చిపోయారు. ఎవ్వరే నువ్వు వాపకపోతే అదే చెరువులో తొక్కేదని అనుకున్నావు. ప్లీజ్ స్టే ట్యూన్. ఒరే రాత్రంతా జాగారం, ఇక్కడేమో నీ డెత్ డే. నాకేట్రా ఈ టార్చర్ డే. ఎందుకు ఎవడరా నువ్వు? వాడు బాయ్ సార్. వార్డ్ బై పనులు చేసుకోవాలి. నువ్వేట్రా వాయిస్ ఓవర్లు ఇస్తున్నావు? అంటే టీవీలో దెయ్యం ప్రోగ్రామ్ కోసం ప్రాక్టీస్ చేస్తాను సార్. నువ్వు దెయ్య ప్రోగ్రాం చేయవసరం లేదు. నిన్ను చూస్తే సగం సత్తారు. అవును సార్, మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది. పడుకోవచ్చు కదా ఈ సార్. టార్చర్ మాకు. మనిషి అన్నాక కూసంత కళాపోషణ ఉండాలంటారు సార్. నాలో ఈ కళ ఉంది. ఎనీవేస్, నాలోని కళని
థ్యాంక్ యూ. హలో సార్. హే విక్రమ్, హాయ్ సార్. ఎస్ఐ గారు ఎలా ఉన్నారు? హీస్ ఫైన్ సార్. కొంచెం రెస్ట్ తీసుకుంటారు. గుడ్ గుడ్. సార్ మీరు వచ్చిన పని ఎంతవరకు వచ్చింది? అయిపోతుంది. నైస్ సార్. అరుణ్ చనిపోవడం చాలా మిస్టరీగా ఉంది సార్. అరుణ్ ఎందుకు చనిపోయాడు, అంతకు ముందు కూడా ఎందుకు చనిపోయారో. ఇంతకు ముందు కూడా చనిపోయారా? యా, సేమ్ టైం సేమ్ ప్లేస్ సేమ్ ఆత్మ. నిజంగా ఆత్మలు ఉన్నాయా సార్? ఆత్మల గురించి నీకెందుకు కానీ నీ మనసులో ఉన్న దేవత గురించి చెప్పు. దేవత కరుణించింది కానీ ఎస్ఐ నాట్ ఇంప్రెస్డ్. అదే అర్థం కావట్లేదు సార్. కేసు సాల్వ్ అవని ఎస్ఐ గారితో నేను మాట్లాడతాను. కొంచెం త్వరగా మాట్లాడండి సార్. చాలా తొందరగా ఉన్నట్టుంది. రేపటికల్లా అన్ని సెట్ అవుతాయి. ఓకే సార్. ఓకే బాయ్. సీ సార్. సరే అయితే జాగ్రత్త. టేక్ కేర్. బాయ్. బాయ్. మీరేనా ప్రకాష్ జావేద్? మీరేగా ఇన్వెస్టిగేషన్ అని ఫోన్ చేసి మాట్లాడింది. నాకు ఇంగ్లీష్ పదాలకి అర్థాలు తెలియవు, తెలుగు అంటే మక్కువ ఎక్కువ, అందుకే ఇంగ్లీష్ పెద్దగా చదువుకోలేదు. సోషల్ వర్కర్ అరుణ్ కి మీకు తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయని ఊళ్ళో జనం అనుకుంటుంటే విన్నాను. మీలాగా మొహం మీద కొట్టొచ్చినట్టు మాట్లాడేవాళ్ళంటే నాకు చాలా గౌరవం. ప్రజాసేవలో ఆయన పద్ధతులకి నా పద్ధతులకు కొంచెం తేడా ఉండేది. జిల్లా పరిషత్ చైర్మన్ అవటం మీ గోల్. అబ్బా, 100 ఏళ్ళు బతకవయ్యా, కరెక్ట్ గా చెప్పావు. మీకు తెలియకుండా ఇక్కడ ఏం జరగవనుకుంటా. అరుణ్ చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? దయ్యం. అదే మీ వాడుక భాషలో చెప్పాలంటే ఆత్మ. మీకు భరత్ తెలుసా? అదే అరుణ్ కంటే ముందు చనిపోయిన వ్యక్తి. అంటేనయ్యా, అప్పుడు మీకు చెప్పాను కదా, గుర్తు తెలియని వ్యక్తి ఒకటి చనిపోయాడని. మీకు తెలియకుండా పూచక పుల్ల కూడా కదిలేదట్లేదు. నాకు శృతిలయల సినిమా అంటే చాలా ఇష్టం. శృతి మించి మాట్లాడేవాళ్ళంటేనే చాలా కష్టం రా దాసా. సరే అండి, థ్యాంక్స్. వెళ్తాను. అదేంటది, రావడం పోవడం ఇష్టమేనా? అరే దాసా, సార్ని దగ్గరుండి సాగనంపిరా. అలాగేనయ్యా, ఉంటాను.
సార్ 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 నాకు కూడా మీలాగే డిటెక్టివ్ అవ్వాలని సార్. ఆల్ ద వెరీ బెస్ట్ విక్రమ్. అరుణ్ ఎందుకు చనిపోయాడు, అంతకు ముందు కూడా ఎందుకు చనిపోయారో, ఇంతకు ముందు కూడా చనిపోయారా? యా, సేమ్ టైం సేమ్ ప్లేస్ సేమ్ ఆత్మ. రేపటికల్లా అన్ని సెట్ అవుతుంది. ఇప్పుడు దా కోపడింది, ఇప్పుడే కౌలింగ్ చేసుకుంటుంది. అచ్చా, మన అనాలిసిస్ ఎప్పుడు కరెక్ట్ అవుతావు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏమైంది నీకు? చూడకూడదే చూసుంటాడు, అందుకే ఇలా అయిపోయాడు. అయ్యి బాబోయ్, నాకు తెలుసురా నా మెరుడు వయసు ఉంటే గాని నీకు మెరుగు రాదని. వస్తున్నా నానా. ఏంటి విక్కీ, ఎనీ ప్రాబ్లం? ప్రకాష్ జావేద్ గారు చనిపోయారు. ఎంత వద్దని చెప్పినా వినలేదు. హాస్పిటల్ జోలికి వెళ్ళాడు, అదే హాస్పిటల్ ముందు చనిపోయాడు. హాస్పిటల్ ముందు చనిపోయారని నేను మీకు చెప్పలేదే. కాఫీలో షుగర్ ఎక్కువైందమ్మా. సార్, ఒకటి అడుగుతాను చెప్తారా? ఊరి చివరిన ఆ కాలిపోయిన హాస్పిటల్ ఎందుకుంది? ప్రకాష్ జావేద్ గారు ఇంకా కొంతమంది చనిపోయారు. దానికి కారణం ఎవరు? హాస్పిటల్ పేరు అను హాస్పిటల్ అని ఎందుకుంది? ఆ హాస్పిటల్ పెట్టడానికి కారణం శివసుబ్రహ్మణ్యం గారు.